చాలా మంది కొన్ని ఫైనాన్సులు తీసుకుంటారు, చాలా మంది కొన్ని దగ్గర అప్పు చేసుకుంటారు, చాలా మంది చింతిస్తుంటారు డైలీ. అరే ప్రభా, నేను ఇల్లు తీసుకున్న ప్రభా, దానికి లోన్ కట్టాలా ప్రభా, నా పిల్లలను చదివియాలా ప్రభా, మాకు ఇదైంది మాకు అదైంది ప్రభా, మేము ఎలాగ ప్రభా ఈ ఫైనాన్స్ మేము ఎలాగ కట్టుకోవాలా ప్రభా అని చెప్పేసి చాలా మంది బాధపడుతుంటారండి. అవునండి, ఫైనాన్స్లు ఉంటాయి, మనం కట్టాలి, ప్రతి ఫైనాన్స్ మనం కట్టాలి. ఇల్లు లోన్ ఉంటుంది, కార్ లోన్ ఉంటుంది, బైక్ లోన్ ఉంటుంది, టీవీ లోన్ ఉంటుంది, ప్రతిదీ మనం అప్పులు కట్టేది ఉంటుంది, చిట్టీలు కట్టేది ఉంటుంది. ప్రతి దాంట్లో మనము టెన్షన్ పడిపోతామండి. మనము మన మైండ్ని డిస్టర్బ్ చేసుకుంటూ ఉంటాం. దేవుడు ఏమంటున్నాడు అంటే, నీకు ఎన్ని అప్పులు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు ఉన్నా నేను నీకు నిరీక్షణ ఇవ్వబోతున్నా, నేను ప్రతి కష్టాలను బాధలను తీరుస్తా, నువ్వు టెన్షన్ పడకు. దేవుడు అంటున్నాడండి, మనం ఊక చింతపడతాం. ఆయన ఏమంటున్నా, ఆయనే మీ గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఈరోజు యేసు ప్రభు మన కోసం చింతిస్తున్నాడంట అండి. నీకెన్ని చింతలు ఉన్నా నీ చింత యావత్తు ఆయన మీద నువ్వు వేసినప్పుడు దేవుడు నీకు మంచి మార్గాలు తెరుస్తాడండి. నీ ఫైనాన్స్ ఎలాగ కట్టుకోవాలో, నీ జీవితంలో నువ్వు ముందుకు ఎలాగెళ్ళాలో మంచి మార్గాలు నీకు ఓపెన్ చేస్తాడు. నీ అప్పులు కట్టుకోనికి మంచి జాబ్ ఇస్తాడు. నీ మార్గంలో, నీ జీవితంలో నువ్వు ఎలాగ నడవాలో ఆయన నీకు నేర్పిస్తాడండి. ఈరోజు నువ్వు చింతించకు, మైండ్ ఖరాబ్ చేసుకోకు. ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయననే మన కోసం చింతిస్తున్నాడంట. సో నువ్వు చింతపడకు. మన చింత యావత్తు దేవుని మీద వేసినట్లయితే నమ్మదగిన దేవుడు మన ప్రతి బాధల నుంచి, కష్టాల నుంచి మనకి విడుదలనియబోతున్నాడు. నీ మార్గంలో యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యంలో నెరవేర్చును. నీ మార్గంలోని యెహోవాకు అప్పచెప్పు, నువ్వు ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యములను నెరవేరుస్తావు. యేసుప్రభుని నమ్ముకో, దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని ప్రతి కార్యములను సఫలపరుస్తాడు, నీ ప్రతి మార్గంని సఫలపరుస్తాడు. ఆయన అగ్నిస్తంభమై మేఘస్తంభమై ఎలాగైతే ఇజ్రాయెల్ ప్రజలను నడిపించాడో, ఈరోజు నీ దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసినట్లయితే, ఆయన నమ్ముకున్నట్లయితే, ఆయన నమ్మదగిన దేవుడు నీ ప్రతి పరిస్థితిలో ఆయన తోడుగా ఉండి నీ ముందు ప్రతి మార్గంలో నిన్ను నడిపిస్తాడు.